పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫస్ట్ ఈరోజు మంచి దినం, శివాజీ గారి జన్మదినం, శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా అందరు అక్కడనే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే ఉంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మ దినం సందర్భంగా మన పిసిసి అధ్యక్షులు షబీర్ అలీ గారు మన ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ గురించి మన మహేష్ కుమార్ గౌడ్ గారు, వారితో పాటు విచ్చేసిన పార్లమెంట్ జూపల్లి కృష్ణారావు గారు, మీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు, శాసనసభ్యులు మన ఉట్కూరు నరేందర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థి, మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారు, మీ అందరికీ వారితో పాటు విచ్చేసిన మండల కాంగ్రెస్ సత్యం శ్రీరంగం గారికి, వారితో పాటు విచ్చేసిన అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులకు, మార్కెట్ చైర్మన్లకు, షుగర్ కేన్ చైర్మన్లకు, అలాగే డిసిఎంఏ చైర్మన్లకు, గ్రంథాలయ చైర్మన్, గ్రంథాలయ మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ తాజా మాజీ ప్రోగ్రామర్ గారు కూడా పైకి రావాలి. అందరికీ స్వాగతం పలుకు. ముఖ్యంగా ఇది మన కాంగ్రెస్ పార్టీ మీటింగే కానీ పట్టభద్రుల ఓట్ల ఎన్ఎస్ఏ అధ్యక్షుడు మన సందీప్ గారు, చందు గారు ఇద్దరు కూడా పాప విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసి వారు అన్ని విధాలా ఇచ్చేస్తారు కాబట్టి వారికి కూడా పైకి రావాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనం అందరం ఆలోచించవలసిన విషయం, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మన ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వానికి సలహాదారులు, రాష్ట్ర కేబినెట్ లో మంత్రివర్యులు మన జూపల్లి కృష్ణారావు గారు, పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో పోరాటానికి పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు, శాసనసభ్యులు ఎల్లారెడ్డి మదన్ మోహన్ గారు, తోట లక్ష్మీకాంతరావు గారు, ఇలా చట్టసభల్లో మరి కేంద్ర సభలో కూడా మన సభ్యులు ఉన్నారు. కాబట్టి మన విద్యావంతుల సమస్యలపై పోరాటం చేయడానికి మన వాళ్ళు, మన ముఖ్యమంత్రి నుంచి మొదలెట్టి మన శాసనసభ్యులు అందరూ, ప్రభుత్వ సభ్యులు అందరూ కూడా మరి కేంద్రాన్ని మెడలు వంచి మన విద్యావంతుల సమస్యలు తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం అందరం కామారెడ్డి నియోజకవర్గంలో, కామారెడ్డి జిల్లాలో మనము గెలిపిద్దామని రేవంత్ రెడ్డి గారికి మరి రావడానికి కానుకగా పంపిద్దామని ఈ సందర్భంగా మేము సపోర్ట్ తెలియజేయాలని కోరుతా ఉన్నాను. ఒకవేళ వచ్చిన ఈ నలుగురికి ఇప్పుడు నేను డైరెక్ట్ గా మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు, ఎన్ఆర్ఐ, విదేశాల్లో మంచి పదవులు ఉండి నేను ప్రజా సేవ చేయాలా, నా పుట్టిన నా భూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో జుక్కల్ నియోజకవర్గంలో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన మా లక్ష్మీకాంతరావు గారితో మాట్లాడాలని కోరుతున్నాను. వేదిక పైనటువంటి పెద్దలు, పిసిసి అధ్యక్షులు, మరి ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రివర్యులు, మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ షబీర్ అలీ గారు, మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ శెట్కర్ గారు, నా తోటి ఎమ్మెల్యే శ్రీ
మదన్ మోహన్ గారు, ఎల్లారెడ్డి నియోజకవర్గం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అతిరథ మహారథులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు, అభిమానులు, మీకు అందరికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచడమే కాకుండా మెడలు నరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనము అడుగు పెట్టబోతున్నాం. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ మాత్రమే కాదు, ఇది ఎంతో మెచ్యూరిటీతో కూడినటువంటి ఎలక్షన్. ఎందుకంటే ఇందులో ఓటు పోయబోయేది అంతా పట్టభద్రులే, చదువుకున్న వాళ్ళే, అవగాహన కలిగిన వాళ్ళే. మీకు అందరికీ ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా సమయభావం వల్ల తొందరగా ముగిస్తా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పట్టభద్రులకే కాదు, ఖాళీగా ఉన్నటువంటి మన 60,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అపాయింట్మెంట్ ఇచ్చి అందరి ముందు లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా. మరియు ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి గట్టి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మిత్రులారా, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యక్తి అనే విషయం మాకు తెలుసు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ యొక్క అవసరాలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఈ మధ్యనే మీకందరికీ తెలుసు, ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీ వర్గీకరణ కూడా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. దాన్ని పకడ్బందీగా అమలు చేసి ఇక్కడ త్వరలోనే మార్చి 1st వీక్ లోనే చట్టం చేసి మేము 9th షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మరి షెడ్యూల్ కాస్ట్ బైఫర్కేషన్ అంటే కేటగరైజేషన్ కూడా చాలా సజావుగా జరిగింది. దానివల్ల ఎంతో మందికి లాభం చేకూరింది. చారిత్రాత్మకమైనటువంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతి ఒక్క విద్యావేత్త, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుగా ఉండాలని చెప్పేసి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మెదక్, కరీంనగర్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు నరేందర్ రెడ్డి గారు విద్యావేత్త. ఆయన గ్రాడ్యుయేట్ మీ హృదయ స్పందన అర్థం చేసుకుంటున్నటువంటి